మిత్రులారా, రంజన్ గొగోయ్ అనే పేరు గుర్తుందా? ఒకప్పుడు భారత సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి. ప్రధాన న్యాయమూర్తి పదవి నుంచి దిగిపోయిన 4 నెలల్లోనే రాజ్యసభకు భారతీయ జనతా పార్టీ ఎంపిక చేసిన వ్యక్తి. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇదంతా జరిగిపోయింది 2019లో. 6 సంవత్సరాల తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడుగా పదవీ విరమణ చేశారు. ఈ విరమణ సందర్భంలో మళ్ళీ ఒకసారి ఆయన గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి కనుక మనం ఆ విషయం మాట్లాడుకోవాలి. ఆయన 2020 మార్చి 17న రాజ్యసభ సభ్యుడుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆ పదవీ స్వీకార ప్రమాణం చేస్తున్నప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి ఒక పార్టీ సిఫారసు చేసిన సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడు కావడం అవమానకరం, సిగ్గుచేటు అని ప్రతిపక్షాలన్నీ పదవీ ప్రమాణ ఉత్సవాన్ని బహిష్కరించాయి. అప్పుడు ఆయనతో పాటు ఉన్న చాలామంది ఆయన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు కాబట్టి రాజ్యసభ సభ్యుడుగా ఉంటే రాజ్యసభ చర్చల్లో చాలా జోక్యం చేసుకుంటారు, న్యాయ వ్యవస్థ నుంచి ఆయన సామర్థ్యాన్నంతా ఆయన నైపుణ్యాన్నంతా ఇక్కడ చర్చల్లోకి తెస్తారు అని అన్నారు. 6 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన పదవీ విరమణ 2026 మార్చి 16న జరిగితే అప్పుడు కూడా రాజ్యసభ అధ్యక్షుడు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు అన్పారలల్డ్ లీగల్ అక్యూమెన్ అండ్ ఎక్స్పీరియన్స్ టు రాజ్యసభ, ఆయన తన అసమానమైన న్యాయ నైపుణ్యాన్ని, న్యాయ సామర్థ్యాన్ని రాజ్యసభకు ఇచ్చారు అని ఆయన గురించి చాలా కితాబులు పలికారు. వాస్తవంగా PRS అని ఒక సంస్థ ఉంది. ఏ పార్లమెంట్ సభ్యులు ఎటువంటి పనితీరు కనబరిచారు అని చాలా వివరమైన విశ్లేషణలు చేస్తుంది. ఆ విశ్లేషణ ప్రకారం ఆయన 6 సంవత్సరాలలో 53% హాజరు మాత్రమే వేయించుకున్నారు. సగటు పార్లమెంటు సభ్యులకు హాజరు శాతం 80 కాగా ఈ న్యాయ కోవిదుడి హాజరు 53%. సరే, అది అట్లా ఉంచండి. 6 సంవత్సరాలలో ఆయన ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. 0. సగటు పార్లమెంటు సభ్యుల ప్రశ్నలు 270. ఒక్కరొక్కరు 270 ప్రశ్నలు అడిగారు. చాలామంది సభ్యులకు ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. తన సొంత చొరవతో ఒక బిల్లును మూవ్ చేయవచ్చు. 6 సంవత్సరాల కాలంలో ఈ న్యాయ కోవిదుడు ఒక్క బిల్లు కూడా పెట్టలేదు. మిగిలిన పార్లమెంట్ సభ్యులకు సగటు 1.3. ఇవన్నీ అలా ఉంచి ఆయన ఏమైనా డిబేట్లలో పాల్గొన్నారా? చర్చల్లో పాల్గొన్నారా? 6 సంవత్సరాలలో ఒకే ఒక్క చర్చలో పాల్గొన్నారు. సగటు భాగస్వామ్యం 156 చర్చలు. ఆయన ఒకే ఒక్క చర్చ, అది కూడా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం మీద చర్చలో పాల్గొని 16 నిమిషాల ప్రసంగం చేశారు. 2023 ఆగస్టు 17న ఆయన రాజ్యసభలో చేరిన తర్వాత 3 సంవత్సరాలకు ఆ ప్రసంగంలో కూడా ఆయన అత్యంత వివాదాస్పదంగా, ఎప్పుడో 1973లో సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు కూడా లేదు అని ప్రకటించింది. బేసిక్ స్ట్రక్చర్ జడ్జిమెంట్ అంటారు. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ బి చేంజ్డ్ బై పార్లమెంట్. ఈ ఢిల్లీ రాజధాని బిల్లు మీద చర్చలో భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే తీర్పు అర్ధరహితమైనది, వివాదాస్పదమైనది, దాన్ని మనం పాటించనక్కర్లేదు అని కూడా అన్నారు. ఇది జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ 6 సంవత్సరాలలో గడిపిన తీరు. ఈ సందర్భంలోనే కాస్త వెనక్కి వెళ్ళి ఆయన అసలు ఒక నుడికారం చెప్తారు, నోట్లో వెండి చెంచాతో పుట్టారు అని. ఆయన తాత అమ్మమ్మ ఇద్దరు అస్సాంలో శాసనసభ్యులు. ఆయన తండ్రి 2 నెలల పాటు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయన 2001 నుంచి 2010 వరకు గౌహతి హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత పంజాబ్ హర్యానా హైకోర్టులో 2010-11లో న్యాయమూర్తిగా పనిచేశారు. 2011-12లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. 2018 వరకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉండి
2018 నుంచి 2019 నవంబర్ 17 వరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. 2019 నవంబర్ 17న ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. 2020 మార్చి 17న సరిగ్గా 4 నెలలకే రాజ్యసభ సభ్యుడయ్యారు. ఈ రాజ్యసభ సభ్యత్వం ఆయనకు ఎందువల్ల వచ్చింది అని పత్రికలు అప్పుడు కోడై కూశాయి. ఆయన అనేక తీర్పులలో ప్రభుత్వానికి అనుకూలమైన, సంఘ్ పరివారుకు అనుకూలమైన తీర్పులు ఇచ్చారు. వివాదాస్పదమైన తీర్పులు. 2019 నవంబర్ 9న ఆయన ఇంకొక 8 రోజులకు పదవీ విరమణ చేస్తున్నారనగా అయోధ్య తీర్పు ఇచ్చారు. ఈ అయోధ్య తీర్పు ఆయనతో పాటు ఇంకో 4 న్యాయమూర్తులు ఉన్నారు. ఆ 4 న్యాయమూర్తులలో చంద్రచూడ్ ఆ తీర్పు రాశారు అనేది కూడా బయటకు వచ్చింది. చంద్రచూడ్ ఈ తీర్పు రాయడానికి ముందు రోజు భగవంతుడు నాకు వచ్చి ఆదేశించాడు, ఆయన చెప్పిన ప్రకారం తీర్పు రాశాను అని కూడా ఆన్ రికార్డ్ బహిరంగంగా చెప్పారు. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ చట్టం ప్రకారం నడవాలి, రాజ్యాంగం ప్రకారం నడవాలి, దైవం ప్రకారమో అభూత శక్తుల ప్రకారమో కాదు. అందులోనూ ఈ కేసులో ఆ అభూత శక్తి రామ జన్మభూమి ట్రస్ట్. రాముడి జన్మభూమి అవునా కాదా అని వివాదం జరుగుతున్నది. రాముడు ఒక పార్టీ కలలోకి వచ్చి నాకు తీర్పు చెప్పింది కాబట్టి రాశానన్నారు. అందువల్ల వివాదాస్పద బాబ్రీ మసీద్ స్థలాన్ని రామ జన్మభూమికి అప్పగించారు. ఇది చేసినందుకు రాజ్యసభ పదవి వచ్చింది. అది మాత్రమే కాదు, రఫేల్ డీల్. అంతకు ముందటి ప్రభుత్వం 120 రఫేల్ విమానాలకు ఎంత చెల్లించడానికి సిద్ధపడిందో నరేంద్ర మోడీ ప్రభుత్వం 36 విమానాలకు అంతే చెల్లించింది. ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఇదంతా చర్చ జరిగిన తర్వాత ఒకప్పటి భారతీయ జనతా పార్టీ మంత్రులే అరుణ్ షౌరి, యశ్వంత్ సిన్హా, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే దాని మీద విచారణ జరిపి 2019 నవంబర్ 14న అంటే 3 రోజుల్లో పదవీ విరమణ చేస్తారనగా ఒక తీర్పు ఇచ్చి ఈ రఫేల్ లావాదేవీల మీద విచారణ జరపడానికి, పరిశీలించడానికి, సమీక్షించడానికి అవకాశమే లేదు అని తీర్పిచ్చారు. అందువల్ల రాజ్యసభ సభ్యత్వం వచ్చింది. ఇది మాత్రమే కాదు, ఇంకా విచిత్రంగా ఎవరైనా వారి మీద ఆరోపణ వస్తే వారే తీర్పుకు కూర్చోవడం అనేది అనుచితం, అసందర్భం, అర్ధరహితం, ఎక్కడా జరగదు. నా మీదనే వివాదం వచ్చింది కాబట్టి నేను తప్పుకుంటాను, ఇతరులు ఆ తీర్పు ఇవ్వాలి, రెక్యూజ్ అవుతాను అంటారు. కానీ రంజన్ గొగోయ్ తన సిబ్బందితో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనే కేసులో ఆయనే తీర్పరిగా కూర్చొని ఇదేమీ జరగలేదు అని తీర్పిచ్చాడు. అటువంటి వ్యక్తి రాజ్యసభకు వెళ్ళాడు. రాజ్యసభకు వెళ్ళిన తర్వాత 6 సంవత్సరాలు మౌనంగా కూర్చున్నాడు. ఒక్క ప్రశ్న, ఒక్క ప్రైవేట్ మెంబర్ బిల్ పోనీ హాజరైనా ఉన్నాడా అంటే 52% హాజరు. కానీ ఈ సందర్భంలో ఆయన పార్లమెంట్లో, రాజ్యసభలోను, లోక్సభలోను అనేక స్టాండింగ్ కమిటీలు వేస్తారు. స్టాండింగ్ కమిటీ ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్, స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్, స్టాండింగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్, స్టాండింగ్ కమిటీ ఆన్ కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ వంటి అన్నిటిలోనూ సభ్యుడుగా ఉన్నాడు. ఇండియా యుక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ అనే కమిటీలో కూడా ఉన్నాడు. అంటే ఈ కమిటీలన్నిటి ద్వారా సిట్టింగ్ ఫీజులు ఉంటాయి, ప్రయాణాలు చేసినందుకు జీత భత్యాలు వస్తాయి. ఇటువంటివన్నీ అనుభవించారు. చిట్ట చివరిగా ఈ 6 సంవత్సరాలు ప్రశ్న అడగని మౌన మునిలా కూర్చున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజ్యసభ సభ్యుడికి ప్రజాధనం ఎంత ఖర్చయింది? ప్రజాధనం ఆయనకు అంతకుముందే ప్రధాన న్యాయమూర్తిగా పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ సంవత్సరానికి 16 నుంచి 18 లక్షలు వస్తుంది. ఆయన రాజ్యసభ సభ్యుడు కాగానే నేను రాజ్యసభ సభ్యుడుగా జీతం తీసుకోబోను అని అన్నారు. కానీ జీతం ఆయన అకౌంట్లో పడింది. ఆ తర్వాత ఆయన నా అకౌంట్లో పడుతున్నది, నేను సొంతానికి వాడుకోవడం లేదు, దాన్ని పేద విద్యార్థులకు స్కాలర్షిప్గా ఇస్తాను అన్నారు. అది కాసేపు పక్కన పెడదాం. హౌసింగ్, ఈ 6 సంవత్సరాల పాటు ఆయనకు అటు మాజీ ప్రధాన న్యాయమూర్తిగాను, ఇటు పార్లమెంటు సభ్యుడుగాను ఢిల్లీలో అత్యధిక సౌకర్యాలు గల లుటెన్స్ ఢిల్లీ అంటారు, అక్కడ ఒక బంగళా ఇచ్చారు. ఆ బంగళాకు అద్దె ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా
సంవత్సరానికి 36 లక్షల రూపాయలు ఉంటుంది. అది ఆయనకు ప్రజాధనం నుంచి సమకూరింది. అది మాత్రమే కాదు, ఏడాదికి 36 విమాన ప్రయాణాలు ఉచితంగా చేయొచ్చు. ఏడాదిలో ఎన్ని ప్రయాణాలైనా రైల్వే ప్రయాణాలు అది ఫస్ట్ క్లాస్లో ఉచితంగా చేయవచ్చు. ఈ ప్రయాణాలన్నిటికీ ఏడాదికి 8 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇది మాత్రమే కాదు, ఇతర అలవెన్సులు రోజు ఎక్కడికైనా పోయినందుకు, వాళ్ళతో మాట్లాడినందుకు, వాళ్ళతో కూర్చున్నందుకు, ఆ పార్లమెంట్లో కూర్చున్నందుకు అలవెన్సులు వస్తాయి. అవి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఉండవచ్చు. న్యాయమూర్తులకు, ప్రధాన న్యాయమూర్తులకు ఒక ఆఫీసును ప్రభుత్వమే అంటే ప్రజాధనమే సమకూరుస్తుంది. అటువంటి ఆఫీసును కేవలం పదవిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా జీవితాంతం మరణించే వరకు ఇవ్వాలి అని సుప్రీంకోర్టు తనకు తానే ఒక తీర్పు ఇచ్చుకున్నది. అట్లా ఆఫీసుకు 3 నుంచి 5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతాయి. ఇది కాకుండా కారు డ్రైవరు, ఇతర సిబ్బంది, కారుకు పెట్రోలు, ఇదంతా కలిపి సంవత్సరానికి 10 నుంచి 14 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. అంటే 75 నుంచి 85 లక్షల రూపాయలు సంవత్సరానికి ఈ మౌన ముని మీద ఖర్చు పెట్టారు. ఆయన ఒక్కరి మీద ఏదో ఆరోపణ చేయడానికి చెప్పడం లేదు. మన పార్లమెంటు సభ్యులు, మన న్యాయమూర్తులు, మన ప్రజాధనాన్ని ఈ దేశ ప్రజలు నెత్తుటిని చెమట చేసుకొని సాధించిన సంపదలు పన్నులు కడితే ఆ పన్నుల ధనం ఎట్లా వ్యర్థమవుతున్నదో ఒక్కసారి గమనించండి. ఇది 75 నుంచి 85 లక్షలు ఆయనకు వచ్చిన పెర్క్స్, ఆయనకు వచ్చిన జీత భత్యా. ఇవి కాకుండా ఆయన కోసం ఒక రక్షణ వలయం ఉంటుంది. 2-3 గార్డులు, సాయుధ గార్డులు, వారి మీద ఒక సబ్ ఇన్స్పెక్టర్ లేదా వారి మీద ఇంకొక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇటువంటి స్థాయి అంతా ఒక పారాఫెర్నేలియా ఉంటుంది. దీనికి సంవత్సరానికి 15 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్క పార్లమెంటు సభ్యుడి ఉదాహరణ, ఒక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉదాహరణ తీసుకుంటే సంవత్సరానికి 90 లక్షల నుంచి 1,10,00,000 వరకు ప్రజాధనం ఖర్చయింది. ఈ ఖర్చుకు ఫలితం ఏమన్నా ఉందా? మామూలుగా ఒక కూలి మనిషిని, ఒక ఉద్యోగిని నువ్వు ఇంత జీతం తీసుకుంటున్నావు, పని ఏం చేస్తున్నావు అని అడగడం మన మధ్యతరగతికి చాలా అలవాటు. 1,10,00,000 రూపాయలు సంవత్సరానికి ఆర్జించిన, ప్రజాధనం ఆర్జించిన వ్యక్తి సంవత్సరంలో ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఇది ఈ దేశం సాగుతున్న తీరు. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.